నమస్తే. వెల్కమ్ టు ఏబీ ట్రేడ్ తెలుగు. ఒకసారి మనం నిన్నటి వీడియోలో ఏం మాట్లాడుకున్నామో అని గమనిస్తే, నిన్నటి వీడియోలో మనం ఈ 2 ట్రెండ్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈ 2 ట్రెండ్ లైన్స్ ఈ ట్రెండ్ లైన్ గురించి మాట్లాడుకున్నాము. ఇవి బ్రేక్ చేసి పై ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ లాగా మాట్లాడుకున్నాము. ఈరోజు చూడండి మార్కెట్ ఓపెనింగ్ అరౌండ్ ఈ ఫస్ట్ ట్రెండ్ లైన్ దగ్గర ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి తర్వాత మార్కెట్ అలా ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకొని సెకండ్ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయింది. తర్వాత మార్కెట్ దాన్ని బ్రేక్ చేస్తే మనకి ట్రేడ్ యాక్టివేట్ అయ్యేది. కానీ మార్కెట్ దాన్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. చూడండి, మనము ఈ పెద్ద ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తే సి సైడ్ ట్రేడ్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తే మార్కెట్ అరౌండ్ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. చూడండి, ఇక్కడ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసింది. యాజ్ యూజువల్గా పైకి వెళ్ళింది. ఈ ట్రెండ్ లైన్ మనకి ఈ 2222 అనే లెవెల్ మనం చాలా రోజుల నుంచి గమనిస్తున్న లెవెల్. మన టెలిగ్రామ్లో కూడా చాలాసార్లు ఈ లెవెల్ గురించి మాట్లాడుకున్నాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ ఇంకా కింద మనం పిఈ సైడ్ ట్రెండ్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే, బ్యాంక్ నిఫ్టీ మనం నిన్న మాట్లాడుకుంది ఏంటంటే, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని 1 అవర్ క్యాండిల్ బ్రేక్ చేసి కిందకి క్లోజ్ అయితే మంచి మూవ్ రావచ్చు అన్నట్టు నిన్న మాట్లాడుకున్నాము. ఒకసారి ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి కిందకు వచ్చి క్లోజ్ చేసింది. కానీ మనకి ఎక్కడ ట్రేడ్ ఎంట్రీ దొరకలేదు. పిఈ సైడ్ మార్కెట్ మూవ్, మన లెవెల్స్ బట్టి పిఈ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుంది అని మనకి తెలిసింది. ఎలా అంటే ఆ 1 అవర్ క్యాండిల్ ఆ లెవెల్ని బ్రేక్ చేసి క్లోజ్ అయింది కాబట్టి. కానీ మనకి ఎక్కడ పిఈ సైడ్ మనకి ట్రేడ్ దొరకలేదు. చూసారా, ఇక్కడ మనకి ఈ 1 అవర్ క్యాండిల్ అంటే 15 మినిట్స్లో 15 మినిట్స్ 1 అవర్ క్యాండిల్ కదండి. చూడండి, ఇక్కడ మనకి ట్రేడ్ యాక్టివేట్ అవ్వలేదు. ఒకవేళ ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అయింది కదా అని మీరు అడిగినట్లయితే, మన సేఫ్ టార్గెట్ యాజ్ యూజువల్గా 20 రూపీస్ అనేది సేఫ్గా వచ్చేసి ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి, అంటే 1-2 డేస్ హోల్డ్ చేయడానికి మనకి ట్రేడ్ యాక్టివేట్ అవ్వలేదు పిఈ సైడ్. అలాగే బ్యాంక్ నిఫ్టీలో సి సైడ్ కూడా యాక్టివేట్ అవ్వలేదు ట్రేడ్. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తేనే మనకి చూడండి, ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తేనే మనకి బ్యాంక్ నిఫ్టీలో సి సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు రేపటి మార్కెట్ పరిస్థితి ఏంటి అని మాట్లాడుకున్నట్లయితే, బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే చూడండి, యాజ్ యూజువల్గా సి సైడ్ ఓన్లీ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్తేనే మనము సి సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఎప్పటి వరకు అయితే ఆ పైకి వెళ్ళదో అంతవరకు మనము ట్రేడ్ తీసుకోము, సి వైపు వెళ్ళము. మరి పిఈ సంగతి ఏంటి అన్నట్లు మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఇక్కడ చూడండి మార్కెట్ ఒకసారి ప్రైస్ యాక్షన్ని గమనించండి. చూడండి, హై 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 హై, ఒకవేళ ఈ హైని తీసేసినా కూడా ఇదొక హై. ఈ హైస్ అన్నిటిని ఏమంటారంటే లోయర్ హైస్ ఫామ్ అవుతుందంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటున్నట్లు. ఓకేనా అండి. చూడండి, మార్కెట్ ఈరోజు కొంచెం కన్సాలిడేట్ అయింది. సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. కొంచెం బయింగ్ ప్రెజర్ వచ్చినప్పటికీ మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్లో ఉన్నట్లుగానే మనము కన్సిడర్ చేయాలి. రేపటి సంగతి ఏంటి అంటే, చెప్పుకున్నాం కదా, ఈ ట్రెండ్ లైన్ని మార్కెట్ ఎప్పటి వరకు బ్రేక్ చేసి పైకి వెళ్ళకుండా ఉంటుందో అప్పటి వరకు మనము పిఈ సైడే ఉంటాము, సి సైడ్ వెళ్ళము. మార్కెట్ దాన్ని బ్రేక్ చేసి 1 అవర్ కన్సాలిడేట్ అయ్యి అక్కడ ఫైట్ చేసి బ్రేక్ చేస్తేనే మనము సి సైడ్ వెళ్తాము. 1 అవర్ అని ఎందుకు చెప్తున్నామంటే, కొన్నిసార్లు 5 మినిట్స్ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేస్తున్నట్లు ఇలా చూపిస్తుంది, కానీ మనకి వెంటనే మార్కెట్ కిందకు వచ్చేస్తుంది. కాబట్టి 1 అవర్ వరకు మనము ఆ లెవెల్ని హోల్డ్ చేసి బ్రేక్ చేస్తేనే మనము అది బ్రేక్గా మనం కన్సిడర్ చేస్తాము. అప్పుడు మనము సి ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పిఈ ట్రేడ్స్ ఏంటి అంటే చూడండి, ఈ ట్రెండ్ లైన్స్ ఒకసారి మీకు ఒక ట్రెండ్ లైన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, పిఈ ట్రేడ్ చాలా సింపుల్ అండి. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకొని మార్కెట్ కిందకు బ్రేక్ చేస్తే మనము బ్యాంక్ నిఫ్టీలో పిఈ సైడ్ వెళ్తాము. ఓకేనండి. సిఈ సైడ్ మాత్రం ఆ పెద్ద ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తేనే మనము సిఈ సైడ్ వెళ్తాము. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తే పిఈ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. సింపుల్ అండి, చాలా ఈజీ. టార్గెట్ వచ్చేసరికి సేమ్ లెవెల్స్ టార్గెట్ లాగా కన్సిడర్ చేస్తాము. 46,500 అండ్ 43 ఈ లెవెల్. అంటే రేపు మనకి ట్రేడ్ వచ్చే టైంకి ఈ లెవెల్ మనకి ట్రేడ్తో పాటు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి 46,290. అది కూడా బ్రేక్ అయితే 46,070. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మీకు, ఇవే మనకి
అవే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అవుతాయి. అలాగే నిఫ్టీలో రేపు ఎలా ట్రేడ్ చేయాలి అన్నది గమనించినట్లయితే నిఫ్టీ కూడా సింపుల్ అండి. మార్కెట్ ఇంకా ఒకసారి ఫెబ్ లెవెల్ని అబ్జర్వ్ చేద్దాము. చూడండి, మార్కెట్ ఇంకా 0.6ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేదు. మార్కెట్ ఇంకా ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేదు. అంటే అప్రాక్సిమేట్లీ మనకి 222 లెవెల్ ఉంది కదా, అది బ్రేక్ చేసి పైకి వెళ్ళనంత వరకు, ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళనంత వరకు మనము నిఫ్టీలో కూడా మనము సిఈ సైడ్ వెళ్ళడానికి కొంచెము ఆలోచించవలసి వస్తుందండి. ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ కొంచెంసేపు పైన సస్టైన్ అయ్యి పెరుగుతుంటే అప్పుడు సిఈ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుందండి. నాకు కొంచెం అంటే ఈ లెవెల్లో ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఈరోజు ట్రేడ్ యాక్టివేట్ అయింది కదండి. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అయింది కదా ఈరోజు. ఈ లెవెల్ ఇక్కడ నేను పర్సనల్గా సిఈ హోల్డ్ చేశానండి. ఇంకా అది టార్గెట్ తీసుకోలేదు. కొంచెం బిజీ అయ్యి ఉండి మనం ఆ లెవెల్ని అబ్జర్వ్ చేయలేకపోయాము, అంటే ట్రేడ్ క్లోజ్ చేయలేకపోయాము. అది ఇంకా మనకి హోల్డింగ్లో ఉంది. చూడాలి రేపు ఏమవుతుందో. రేపు సిఈ సైడు 2233 లెవెల్ పైకి వెళ్తే మనము యాజ్ యూజువల్గా సిఈ సైడ్ వెళ్ళడానికి స్కోప్ ఉందండి. పిఈ సైడ్ నిన్న చెప్పుకుంటున్నట్ల సేమ్ ఈ ట్రెండ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రెండ్ లైన్స్ ఫస్ట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే, ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఇది బ్రేక్ అయితే టార్గెట్ వచ్చేసరికి ఈ ట్రెండ్ లైన్ అవుతుందండి. ఈ ట్రెండ్ లైన్ పైకి ఇలా పైకి వెళ్తూ ఉంది కదా, ఈ పైకి ఎక్కడి వరకు ఈ ట్రెండ్ లైన్ని టచ్ అయితే అదే మన టార్గెట్ అవుతుంది. అంటే టార్గెట్ కొంచెం లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఈ ట్రెండ్ లైన్ మనకి, ఇది బ్రేక్ అయితే ఇది మనకి టార్గెట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ని కూడా బ్రేక్ చేస్తే అప్పుడు మన టార్గెట్ 22068 తర్వాత 22300 మన టార్గెట్స్ అవుతాయండి. ఇవి పిఈ సైడ్. సిఈ సైడ్ 22322 లెవెల్స్ బ్రేక్ చేసి పైకి వెళ్తే అది మనకి సిఈ సైడ్ ట్రేడ్ యాక్టివేట్ అవుతుంది. ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయితే కిందకి పిఈ సైడ్ మనకి ట్రేడ్ యాక్టివేట్ అవుతుందండి. సింపుల్ లాజిక్. ఓకేనండి. ఇది వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వగలరు. అదొకటి మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ నైస్ డే అండ్ ప్రాఫిటబుల్ డే.